అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైబ్ అండ్ షైన్ బై సింధు. ఈరోజు మీరు చూడబోయేది వచ్చి టేస్టీ అండ్ యమ్మీ మష్రూమ్ పకోడా అండి. ఇది టీ టైంకి బెస్ట్ స్నాక్. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి. సో అవి మనకి రెడీగా ఉంచుకుంటే ప్రాసెస్ ఈజీగా అయిపోతుంది తప్పకుండా. ఇది ఒక్కసారి ట్రై చేయాల్సిన మస్ట్ ట్రై రెసిపీ అండి. ఇది పిల్లలకి కూడా ఎంతో నచ్చుతుంది. నేనెందుకు నచ్చుతుందని చెప్తున్నానంటే, మా పాపకి చాలా అంటే మామూలుగా కాదు, బాగా నచ్చింది. తనకొక పట్టాన నచ్చదు. అందుకనే చెప్తున్నాను. తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి. మీ పిల్లలకి కూడా నచ్చుతుంది. ఇది మనం ఈ చలికాలంలో వేడి వేడిగా వేసుకొని టీ ఆర్ కాఫీతో ఎంజాయ్ చేస్తే సూపర్ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయాలండి. మనకి ఈ శనగపిండి బ్యాటర్ థిక్‌గా అంటే కొంతమంది లేయర్ మందంగా ఇష్టపడేవాళ్ళు కొంచెం బ్యాటర్ కొంచెం థిక్‌గా కలుపుకోండి. లేదు అంటే కోటింగ్ తక్కువ ఇష్టపడేవాళ్ళు అంటే పల్చగానే ఉండాలి, ఎక్కువ శనగపిండి వద్దు అనుకున్నోళ్ళు కొంచెం పల్చగా కలుపుకోవాలండి. దీనికి ద కీ ఇంగ్రీడియంట్ లెమన్ అనే చెప్పాలండి. హాఫ్ లెమన్ ఫుల్‌గా స్క్వీజ్ చేయండి. దాని టేస్ట్ డబుల్ అవుతుంది. మష్రూమ్ వేడి వేడిగా తీసుకుంటే ఈ శనగపిండి, లెమన్ ఆ ఫ్లేవర్స్ అన్నీ గూడా చాలా బాగా ఎన్హాన్స్ అవుతాయి. ఇది నూనె వేడెక్కిందో లేదో చూసుకున్నాక మనం ఒక్కొక్కటి పీసెస్ కింద యాడ్ చేసేసుకుంటమేనండి. అది మనకి చేత్తో వేసుకుంటాం కష్టం అనుకుంటే స్పూన్‌తో వేసేసుకోవచ్చు. అవన్నీ కూడా మనం బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్న దాంట్లో డిప్ చేసుకొని వేసుకుంటమేనండి. ఇది వెంటనే కదపకుండా మనకి వేసుకుని ఒక 2 మినిట్స్ ఆగి పక్క నుంచి మెల్లిగా కదుపుకుంటే మనకి ఆ బ్యాటర్ అది మష్రూమ్ కంటెంట్ ఏది గూడా వదలకుండా దానికి స్టిక్ అయ్యి ఉంటుంది. ఇది కొంచెం వేయించిన మష్రూమ్‌లో వాటర్ ఎక్కువ కంటెంట్ ఉంటుంది కాబట్టి తొందరగానే ఫ్రై అయిపోతుంది. విత్ ఆనియన్స్, మష్రూమ్ టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో ఒక్కసారి. మనకి పిండి మరీ పల్చగున్న ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటుందండి. బేకింగ్ సోడా కొంచెం వేసుకోండి. మరీ ఎక్కువ వేసుకోవద్దు. కొంచెం గుల్లగా రావాలనుకుంటే. ఒక్కసారి ట్రై చేసి ఈ వీడియో ఎలా ఉందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ ఇట్.